మా అబ్బాయి చెప్పిన ప్రకారంగా అప్పుడు 5 లక్షలు ఉన్నది, నేను గవే 5 లక్షలు ఇస్తా అని మాట్లాడాను. అట్లా ఎట్లుంటది అంటే ఇత్తా ఇది ఇత్తా తీసుకుంటా తీసుకో లేకపోతే అన్నట్టు ముఖం మీద మాట్లాడాను. గట్టిగా మాట్లాడితే మీ మీదకి వచ్చి దెబ్బ వేయండి. బావనకి ఇంత భయం ఉంది ఆయనకు? ఆవేశం ఒక దెబ్బ కొట్టినందుకు తెల్లారు బాంబు పట్టుకోవాలి మా ఇంటికి. గిదే ఆవేశంతో మా బామ్మద్దల బామ్మద్దు పట్టుకోవస్తాడు ఇంటికి. అడ్డుపోయినందుకు మా తమ్ముని కొడతాడు అన్నాడు. విలువ ఎంతమన్నా మాట్లాడక మళ్ళను తమ్ముడు ఎక్కడ ఉండాలను ఈ బావని మాట్లాడితే గంట కోపం బామ్మది కదా. అరే అట్లా కాదా చెల్లె, నేనేం మాట్లాడినా నేను జాగ పైసలు కావాలి లేదంటే భూమి అని చెప్పి మాట్లాడినా, దానికి దొబ్బెత్తాడా? అరే ఎట్లా అనుకుంటారా? ఇప్పుడు ఆయన అక్కకి ఇచ్చినటువంటి భూమి ఆమెకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉండాలన్నా ఉండద్దా? ఆయన ఇవ్వాలనుకున్నాడు, నేను కూడా చెప్పినా నువ్వు అట్లా అడగకుండా కట్టొద్దని నేను కూడా మస్తాగా చెప్పినా. కానీ ఆయన ఇల్లే నాకేమున్నది గిరే కదా ఉన్నది, ఇదే మా బావ వచ్చి అడిగినప్పుడు నాకు ఇవ్వకపోతారా అని అన్నాడు. ఇవాళ నువ్వు వచ్చిన వాళ్ళని అడిగినావు కరెక్టే, కానీ 50 లక్షలు ఎన్ని నుంచి తెచ్చిస్తాడు? అరే అప్పుడు ధర అడుగుతారా ఇప్పుడు ధర అడుగుతారా చెల్లె నువ్వు చెప్పు. అప్పుడు ఉన్నది ఇస్తా అంటుండు, కాకపోతే నువ్వే కదా ఆవేశపడ్డావు. ఆవేశపడ్డా అంటే 50 లక్షల భూమికి 5 లక్షలు ఇస్తా అంటే ఆవేశపడకపోతే ఎడుకోవాలి నేను ఎందుకు ఆవేశపడా? మలేషియా ఒకటే మా అయ్యి ఉన్నప్పుడు దాని విలువ 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు ఇస్తా బావ నువ్వు తీసుకోమన్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు మా అక్క బావ వాళ్ళు దుబాయ్ వేరు, అక్కనే దాదాపు 5 వాళ్ళు సంపాదించుకున్నారు కదా, వీటికి ఎందుకు వస్తారని నేను ఇల్లు కట్టుకున్నా, సెట్ అయిపోయినా అంతా ఉన్నది. సరే నేను అయినా కూడా మా అయ్యి ఉన్నప్పుడు ఏంటంటే సరే ఇస్తాను నేను కాదంటలేను, కానీ ఇలా మా అయ్యి ఉన్నప్పుడు ఇస్తాను 5 లక్షలు కాదు కదా ఇస్తాను. సరే బావ ఎందుకంటే నాది ఇప్పుడు కట్టినది నేను ఊలగొట్టుకోలేను కదా, సరే తీసుకోవాలన్నా. అయినా కూడా 5 లక్షలు ఏంది 10 లక్షలు నేను పిచ్చం వేసుకుంటానని నన్ను నూకేసిన.